హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో టీజీ ఎబ్సెట్ సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత, మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? ఏం చేస్తే సీట్ అనేది మీది కన్ఫర్మ్ అవుతుంది? అండ్ ఏం చేయకపోతే సీట్ క్యాన్సెల్ అవుతుందో, మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు చేసిన ఏదైతే ఉందో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరేదైతే చేశారో, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ప్రాసెస్ డిఫరెంట్ ఉంటది. సో, అందుకే డెఫినిట్‌గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే టీజీ ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి పక్కా ఈ వీడియో షేర్ చేయండబ్బా! చాలా హెల్ప్ అయితది. సో, ఫస్ట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు థట్ 22nd లోపు మనకైతే ఫేజ్ 2 అలాట్‌మెంట్ అయితే రాబోతుంది. ఓకే. ఆఫిషియల్‌గా 22nd లోపు మోస్ట్‌లీ మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్ ఎలా అయితే ఇచ్చారో లాస్ట్ అది మెన్షన్ చేసిన రోజు ఐ థింక్ అరౌండ్ 9:30కి వచ్చిండే ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్. మీరు సెకండ్ ఫేజ్ కూడా మేబీ మీరు అదే టైంలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 22nd లేదా ముందు కూడా రావచ్చు. బట్ 22nd రోజైతే మీకు సీట్ అలాట్‌మెంట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అయితే వచ్చేస్తది. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి అనేది నేను మీకు క్లియర్‌గా ఇక్కడ ఒక సెపరేట్ డాక్‌లో రాసి పెట్టినా. మీరు ఒక్కొక్క స్టెప్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ప్రాపర్‌గా చూడండి. సో, ఫస్ట్ మీరేం జేస్తారు అంటే, మీకు సీట్ అలొకేట్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయిన తర్వాత, మీరేం జేస్తారు అంటే, మీరు మీ టీజీ ఎబ్సెట్ పోర్టల్‌లోకెళ్ళిపోయి లాగిన్ అయిపోండి. ఓకే. లాగిన్ అయిన తర్వాత, ఆ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో, దాన్ని మీరు డౌన్‌లోడ్ జేసుకోండి. ఫస్ట్ ఫేజ్‌లో గూడా ఇది మీకు చెప్పినా నేను. సో, సెకండ్ ఫేజ్‌లో గూడా గిదే స్టెప్ చేయాలి. ఓకే. మీరు ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే 22nd నుంచి 24th మధ్యలో మీకు ట్యూషన్ ఫీ పే చేసే ఛాన్స్ ఉంది. సో, ఇందులో నాకు తెలిసి చాలా మందికి డౌట్ వస్తది ఇప్పుడు. అంటే ఇందులో 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. 2 కేటగరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ కేటగరీ స్టూడెంట్స్ ఏంటి అంటే, అన్న నాకు ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ సీట్ వచ్చేసింది. ఓకే. మరి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది గదా! మరి సెకండ్ ఫేజ్‌లో అప్పుడే నేను ట్యూషన్ ఫీ కట్టేషిన. ట్యూషన్ ఫీ కట్టేసి ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నా. సెకండ్ ఫేజ్‌లో నాకు వేరే కాలేజ్‌లో సీట్ వచ్చింది. మరి నేను మళ్ళీ ట్యూషన్ ఫీ కట్టాలా అంటే అక్కర్లేదు. ఆ ట్యూషన్ ఫీజ్ అనేది అడ్జస్ట్ అయిపోతుందంట. అడ్జస్ట్ అయిపోతది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో లెట్ అస్ సే మీకొచ్చిన కాలేజ్‌లో ట్యూషన్ ఫీ ఒక 60,000 ఉండే. ఓకే. అండ్ సెకండ్ ఫేజ్‌లో మీకొచ్చిన కాలేజ్‌లో ట్యూషన్ ఫీ లెట్ అస్ సే 80,000 ఉంది. సో, మీరేం జేస్తారు అంటే, ఆ ఎక్స్‌ట్రా 20,000 మాత్రమే కట్టమంటది. ఆ మిగిలిన 60,000 మీరు కట్టాల్సిన పని లేదు. అలా గాకుండా మీకు రివర్స్ గూడా అవ్వచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్‌లో మీరు ఏదైతే కాలేజ్‌కి కట్టిండ్రో అక్కడ ఫీజ్ 60,000 ఉండే. ఓకే. సెకండ్ ఫేజ్‌లో మీకు లెట్స్ సే 30 40,000 ఉంది ట్యూషన్ ఫీ. సో, 20,000 30,000 మీరు ఎక్స్‌ట్రా కట్టిండ్రు. సో, ఆ అమౌంట్ అనేది మీకు రీఫండ్ వచ్చేస్తది. మీరు ఒకవేళ ఆ కాలేజ్‌లో కంటే మీకు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏ కాలేజ్‌లో మీరు జాయిన్ అవుతారో ఓకే. ఆ కాలేజ్‌లో మీరు ఎంతైతే అంటే ఆ కాలేజ్‌లో ఉన్న ట్యూషన్ ఫీ బట్టి మీరెంత పే జేషిండ్రో దానికి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ అవుతుంది. ఎక్కువ పే జేషుంటే ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మీకు రీఫండ్ వచ్చేస్తది. ఓకే. తక్కువ పే జేషుంటే ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మీరైతే కట్టాల్సొస్తది. ఓకే. సో, ఇది ఫస్ట్ కేటగరీ స్టూడెంట్స్. సెకండ్ కేటగరీ స్టూడెంట్స్ ఎవరు అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో లెట్ అస్ సే మీకు సీట్ రాలేదు. లేదా మీరు సీట్ క్యాన్సెల్ చేసుకున్నారు ఫస్ట్ ఫేజ్‌లో. ఓకే. సో, అలాంటి స్టూడెంట్స్ మీరు సెకండ్ ఫేజ్‌లో మీకు ఏదైతే సీట్ వచ్చిందో దానికి మీరు ట్యూషన్ ఫీ కట్టేసి ఆ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు. ఓకే. సో, 22nd నుంచి 24th మధ్యలో అయితే ఆ ఆప్షన్ ఉంటది మీకు. క్లియర్? ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జేసుకోవాలి. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్‌లో జేషిండ్రు. ఎవరికైతే సీట్ వచ్చిందో ఆల్రెడీ తెలిసిది. ఫస్ట్ ఫేజ్‌లో ఎలా అయితే మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నారో వెబ్‌సైట్‌లో, సెకండ్ ఫేజ్‌లో గూడా అదే జేయాలి. కానీ దీంతో పాటు ఇంకొక ఎక్స్‌ట్రా స్టెప్ ఏంటి అంటే, మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ జేసుకున్న తర్వాత 25-28 మధ్యలో 25 జులై టు 28 జులై మధ్యలో మీకొచ్చిన అలాటెడ్ కాలేజ్ మీకేదైతే కాలేజ్ అలాట్ అయిందో అక్కడికి వెళ్లి ఫిజికల్‌గా గూడా మీరు రిపోర్ట్ జేయాలి. ఓకే. సో, సెకండ్ ఫేజ్‌కున్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. లేదు అంటే ఆటోమేటిక్‌గా మీకు సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. అండ్ ఇది సెకండ్ ఫేజ్ అనే గాదు. ఫస్ట్ ఫేజ్‌లో కొంతమంది స్టూడెంట్స్‌కి కాలేజ్ వచ్చింది అండ్ వాళ్ళు ఆ కాలేజ్‌తో సాటిస్ఫై ఉన్నారు. సో, వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో అసలు పార్టిసిపేట్ జేయలేదు. ఆ స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ డేట్స్ 25-28 మధ్యలో
ఎవరికైతే ఒక కాలేజొచ్చింది, మీరు ట్యూషన్ ఫీ కట్టేసిండ్రు, సెల్ఫ్ రిపోర్ట్ జేసుకున్నారో, ఆ స్టూడెంట్స్ అందరూ గూడా 25-28 మధ్యలో ఫిజికల్ అంటే అలా ఏదైతే కాలేజ్ అలాట్ అయ్యిందో, ఆ కాలేజ్‌కి వెళ్ళి మీరైతే ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ 28 జులై లోపు మీరు ఫిజికల్‌గా రిపోర్ట్ చేయకపోతే, ఆటోమేటిక్‌గా మీ సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతుంది. అదే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ గూడా జేషినా మీకు దట్ కంప్లీటింగ్ ఓన్లీ ద ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈస్ నాట్ ఎనఫ్. యూ మస్ట్ రిపోర్ట్ ఫిజికల్లీ టు ద అలాటెడ్ కాలేజ్ బిట్వీన్ 25-28 ఓకే. అండ్ ఫిజికల్‌గా మీరు రిపోర్ట్ జేయడానికెళ్తున్నప్పుడు ఆ కాలేజ్‌కి మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సొస్తది. జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సొస్తది. ఒరిజినల్ టీసీ తీసుకొని వెళ్ళాలి. అవన్నీ నేను చూపిస్తా. లిస్ట్ చూపిస్తాను మీకు. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకే. ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. ఓన్లీ సెల్ఫ్ రిపోర్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి అట్లా కాదు. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్‌తో పాటు ఫిజికల్‌గా కూడా రిపోర్ట్ చేయాలి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ లెట్ అస్ సే ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్‌లో లేదా సెకండ్ ఫేజ్‌లో మీకు ఒకవేళ ఎప్పుడైనా అంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ లేదా సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ మీరు క్యాన్సెల్ చేసుకొనుంటే ఓకే. దెన్ డెఫినైట్‌లీ మీరు ఫైనల్ ఫేజ్‌లో అయితే పార్టిసిపేట్ చేయలేరు. ఆ ఒక్క రిస్ట్రిక్షన్ అయితే ఉందన్నమాట ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి. ఓకే. బట్ ఎనీవేస్ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తే ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు పార్టిసిపేట్ చేయలేరు అని. ఇప్పుడైతే ఈ సెకండ్ ఫేజ్ తర్వాత ఏం చేయాలో దానికే రిస్ట్రిక్ట్ అవుతున్నా. ఓకే. సో, ఇక్కడ మనకి మీకు సీట్ ఇంకోటి ఇది పాయింట్. ఒక పని చేస్తాను. మీకు డాక్యుమెంట్ చూపించేస్తా. ఓకే. మీరు ఇందాక నేను డిస్కస్ చేస్తున్నా గదా! మీకు ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాలి. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఆ కాలేజ్‌కి వెళ్లి సబ్మిట్ చేయాలని చెప్పినా గదా! ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో చూపిస్తున్నా. సో, మీరేం చేస్తారు అంటే కాలేజ్‌కి వెళ్ళినప్పుడు మీరు 2 సెట్స్ ఓకే. 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. ఏ జిరాక్స్ కాపీస్‌వి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ 2 సెట్స్ తీసుకెళ్ళండి. ఓకే. అండ్ ఒక ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళాలి మీరు. ఒరిజినల్ టీసీ ఇదైతే మ్యాండేటరీ ఒరిజినలే తీసుకెళ్ళాలి. మీరు సబ్మిట్ చేయడం కూడా ఒరిజినలే సబ్మిట్ చేయాలి. ఓకే. మన జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయకూడదు టీసీ అయితే. అండ్ దాంతో పాటు టీజీ వెబ్‌సైట్ ర్యాంక్ కార్డ్, అలాగే హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమో, ఆ తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 6 టు ఇంటర్మీడియేట్ మధ్యలో వరకు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడిగితే మీరు లేటెస్ట్‌ది అయితే సబ్మిట్ చేయండి. 2026 తర్వాత 1 జనవరి 2026 తర్వాత ఇష్యూ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేటే మీరైతే సబ్మిట్ చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ మీకు అప్లికబుల్ అయితే మీరు అయితే అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అగైన్ ఇవి మీరు ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయండి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే. అండ్ ఒరిజినల్ ఏది సబ్మిట్ చేయాలన్నా అంటే టీసీ సబ్మిట్ చేయాలి. అయితే ఇందులో కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ కూడా ఉంది దట్ నేను ఒకవేళ ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేషిన, ఆ తర్వాత ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేషిన. ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నాకు వేరే కాలేజ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలన్నా అక్కడ కూడా మళ్ళీ నేను పోయి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఏ కాలేజ్‌లో అయితే టీసీ సబ్మిట్ చేసినావో అక్కడికెళ్ళి ఆ టీసీ నువ్వు రిటర్న్ తీసుకొని, ఆ ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళి ఏదైతే న్యూ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చిందో థర్డ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. అక్కడ మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే కాలేజ్‌లో టీసీ సబ్మిట్ చేసినానో అక్కడ మరి వాళ్ళు ఇస్తారా మళ్ళీ అంటే పక్కా ఇవ్వాలి. అది రూల్. ఇవ్వకపోతే మీరు దాన్ని అంటే అంటే మీరది మన ఎబ్సెట్ కౌన్సిల్ లేదా హెల్ప్ డెస్క్‌కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు. కానీ పక్కా వాళ్ళు ఇవ్వాల్సిందే. అదైతే ఆల్రెడీ రూల్ ఉంది. ఓకే. వాళ్ళు మీ టీసీ పెట్టుకొని వాళ్ళేం చేయలేరు. ఓకే. సో, డెఫినెట్‌గా వాళ్ళైతే టీసీ రిటర్న్ చేస్తారు. ఆ టీసీ తీసుకొని మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అలాటెడ్ కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్లి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఈ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ 2 సెట్స్ అయితే రెడీగా పెట్టుకొని మీరు 25-28 మధ్యలో ఫిజికల్‌గా మీరు ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్లి మీరైతే ఇవి సబ్మిట్ చేసేయండి. అయిపోయింది. అంతే. అది చేసేస్తే ఇక మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు. ఏం టెన్షన్ లేదు. ఓకే. సో, దీని తర్వాత నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. ఇదేంటంటే కొన్ని సీట్ క్యాన్సెలేషన్ ఇంకా ట్యూషన్ రీఫండ్ గురించి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుండే. అంటే ఇప్పుడు నేనన్నా నాకు లాస్ట్ మినిట్‌లో సీట్ క్యాన్సెల్ చేసుకోవచ్చా? క్యాన్సెల్ చేస్తే ట్యూషన్ ఫీ అంతా వస్తదా? అసలేంటి దాని గురించి అని. అయితే ఒకటి మీరు సీట్ క్యాన్సెల్ చేసుకోవాలి అనుకుంటే 28థ్ జులై ఈస్ ద లాస్ట్ డేట్ నాన్న.
28థ్ జులై లోపు మీకొచ్చిన సీట్ మీరు క్యాన్సెల్ జేసుకుంటే అప్పుడేమవుతుందంటే మీరెంతైతే ట్యూషన్ ఫీ కట్టిండ్రో అదైతే మీకు రీఫండ్ వచ్చేస్తది. ఏం టెన్షన్ లేదు. ఓకే. బట్ 28 జులై తర్వాత అంటే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు గాని క్యాన్సలేషన్ జేసిండ్రనుకోండి, మీకైతే ట్యూషన్ ఫీ అనేది మీకు రీఫండ్ ఇవ్వరు. ఆ ట్యూషన్ ఫీ మొత్తం కట్ చేసుకుంటారు. ఓకే. సో, థట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ హావ్ టు నోట్. సో, ఏమన్నా ప్లాన్ ఉంటే నేను వేరే ప్రైవేట్ కాలేజ్ అక్కడిక్కడ వెళ్దాము, వేరే యూనివర్సిటీ గూడా జూస్తున్నాను, అక్కడికి వెళ్దాం అనే ప్లాన్ ఉంటే మీరిప్పుడే డిసైడ్ జేసుకోండి. 28 జులై లోపే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే 28 జులై తర్వాత మీరు ఒకవేళ ట్యూషన్ ఫీ కట్టుంటే మాత్రం అది మళ్ళీ రిటర్న్ జెయ్యరు. ఓకే. అది వన్ థింగ్. ఆ తర్వాత ట్యూషన్ ఫీ అడ్జస్ట్‌మెంట్ ఆల్రెడీ నేను డిస్కస్ జేషిన. అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో ట్యూషన్ ఫీ కట్టుంటే సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్‌లో కట్టాల్సిన పని లేదు. అడ్జస్ట్ అవుతది అమౌంట్. సో, ఏమన్నా ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటే ఓన్లీ అది మాత్రమే కట్టాలి. అండ్ ఒకవేళ మీరు ఎక్స్‌ట్రా కట్టుంటే ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మీకు రీఫండ్ ఇచ్చేస్తారనమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకొక పాయింట్ ఉంది. ఇది నేను ఇది కొంచెం క్లియర్ చేస్తా. కొంతమంది స్టూడెంట్స్‌కి ట్యూషన్ ఫీ 5,000 ఆర్ 10,000 కన్నా తక్కువుంటది. కానీ వాళ్ళేం చేసుంటారంటే ఆ 5,000 ఆర్ 10,000 మినిమమ్ అమౌంట్ అయితే పే చేసుంటారు. ఓకే. సో, అలాంటి స్టూడెంట్స్ ఒకవేళ మీరు ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత మీకేదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్లి మీరు రిపోర్ట్ చేయకపోతే, ఆ కాలేజ్ జాయిన్ అవ్వకపోతే ఈ అమౌంట్ అనేది ఈ 5,000, 10,000 రూపీస్ అనేది మీకు మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. రిఫండ్ చేయరనమాట. అది కట్ చేసుకుంటారు. ఓకే. సో, అదనమాట. అండ్ ఇంకోటి యూ నో ఆహ్, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సో, ఇంతే ప్రాసెస్. ఓకే. అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు 25 జులై టు 28 జులై మధ్యలో మీరు ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చెయ్యండి. రిపోర్ట్ జేసేటప్పుడు నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ టీసీ మీరు అక్కడికి తీసుకెళ్ళి ఓకే. ఒరిజినల్ టీసీ అండ్ అలాంగ్ విత్ దిస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు తీసుకెళ్ళి సబ్మిట్ జేసేసి మీరైతే సీట్ కన్ఫర్మ్ జేసుకోండి. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, థాట్స్ ఇట్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఫైనల్ ఫేజ్ అసలెలా ఉంటుంది? అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ జేయొచ్చు? అండ్ అలాగే ఫైనల్ ఫేజ్‌లో మనకి ఇంకా ఎన్ని సీట్స్ మిగిలున్నాయి? ఎక్కడెక్కడ ఇంకా ఛాన్స్ ఉంది మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ రావడానికి? ఇవన్నీ అయితే ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే. సో, టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం. బై బై గైస్.